ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఇటీవల వైఎస్ జగన్కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయడంతో మద్దతు తెలిపారు. అయితే ఎన్డీఏకు టీడీపీ మిత్రపక్షంగా ఉండగా వైసీపీ మద్దతు ఎందుకు కోరుతుంది? తెలుగుదేశం పార్టీని బీజేపీ నమ్మడం లేదా? అందుకే వైసీపీ మద్దతు అడుగుతోందా? ఇప్పుడు ఇదే విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు ఇబ్బందిగా మారుతోందా? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయ పార్టీలకు కొత్త సవాల్గా మారింది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ బరిలో దిగితే ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఎన్డీఏ కూటమి గెలుపు కోసం అన్ని పార్టీల మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఆయన మద్దతు కోరారు. ఇక్కడే ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు ఎన్డీఏకు బలం ఉండగా వైసీపీ మద్దతును ఎందుకు అడిగారు? తెలుగుదేశం పార్టీని మోదీ నమ్మడం లేదా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. 1996లో టీడీపీ జాతీయ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏలో చేరింది. ఆ తర్వాత 2004, 2018లో 2 సార్లు ఈ కూటమి నుండి బయటకు వచ్చింది. 2018లో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలం ఉపయోగించారు. అయినా 2024 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరింది. ఈ కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఏ సమస్య లేకుండా పాలన అయితే సాగుతోంది. కానీ బీజేపీ వైసీపీని మద్దతు అడగడంపైనే అసలు చర్చ జరుగుతోంది. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ఎంపిక చేశారు. ఆయనకు టీడీపీ, జనసేన పూర్తిగా అండగా నిలిచాయి. వాస్తవానికి ఎన్డీఏ అభ్యర్థి విజయానికి సరిపడ మెజారిటీ ఉంది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు. అయినా బీజేపీ నేతలు వైసీపీని సంప్రదించి మద్దతు కోరారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నిత్యం రాజకీయ యుద్ధం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వెళ్లి వైసీపీ మద్దతు కోరడం టీడీపీ, బీజేపీ మధ్య ఏదైనా తేడా కొట్టిందా అనే చర్చ జరుగుతోంది. అటు వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు దారితీసింది. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికినే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మసి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నని ఆ పదవికి గౌరవమాన ఉద్దేశంతో ఏకగ్రీవంగా, అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది, ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరికి విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు అసలు పార్టీ విధానం, వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం. ప్రస్తుతం ఏపీలో వైసీపీ విపక్ష పార్టీగా కొనసాగుతోంది. కానీ అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీతో అంటకాగడానికి టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు. బీజేపీకి తాము సంపూర్ణ సహకారాలు అందిస్తున్నా బీజేపీ మాత్రం ఇప్పటికీ వైసీపీకి అండగా నిలుస్తోందనే అనుమానాలు టీడీపీ నేతల్లో ఉన్నాయి. తాజాగా వైసీపీని బీజేపీ మద్దతు కోరడం, వైసీపీ కూడా అందుకు అంగీకరించడం టీడీపీ నేతల అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
పెంచింది. వైసీపీతో బీజేపీ సఖ్యత టీడీపీకి ఇబ్బందికరంగా మారుతుందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీ అంతు చూడాలనే లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోంది. ఇలాంటప్పుడు కేంద్రంలోని బీజేపీ వైసీపీకి మద్దతు ఇవ్వడం టీడీపీ ముందరి కాళ్లకు బంధం వేయడమే అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. వైఎస్ జగన్ టార్గెట్ గా పదునైన విమర్శలు గుప్పించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైఎస్ జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేలిపోయిందని ఆరోపించారు. అటు అవినీతి కేసులకు భయపడే జగన్ బీజేపీకి మద్దతు ప్రకటించారని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీకి వైసీపీ బి టీం అని కన్ఫర్మ్ అయ్యిందన్నారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అని మరోసారి తేలిపోయిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం షర్మిల కూడా జగన్ ను టార్గెట్ చేయడంతో టీడీపీ అనుమానాలు కూడా మరింత పెరిగాయని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ మద్దతు కేవలం రాష్ట్రపతి ఎన్నిక వరకే అని ప్రకటించినా భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని అంటున్నారు. ఒకవేళ టీడీపీతో తేడా కొడితే వైసీపీతో బీజేపీ కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో అనుకున్న స్థాయిలో బీజేపీ బలపడడం లేదు. మరోవైపు టీడీపీ నీడనే బీజేపీ ఉందన్న భావన బలపడుతోంది. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీలో తెగదెంపులు జరిగినా జరగొచ్చని అంటున్నారు. అందుకే బీజేపీ వైసీపీకి గాలం వేస్తుందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి కూటమిలో ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని ప్రచారం అయితే సాగుతోంది.